మందుబాబులకు షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్లోని మద్యం బాటిళ్లపై 10 చొప్పున ధర పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఆర్పీ 99 ఉన్న మద్యం బాటిళ్లు, బీర్లు, వైన్ బాటిళ్లు మినహా మిగతా వాటికి 10 చొప్పున పెంచింది. దీంతో ప్రభుత్వానికి ఏటా 1391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. బార్లు, మద్యం షాపుల్లో వేర్వేరు ధరలు ఉండడంతో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, మద్యం షాపుల్లో ధరలు ఒకేలా ఉండే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ఎల్తో పాటు ఫారిన్ లిక్కర్కు ఈ ధరల పెంపు వర్తిస్తుంది. అలాగే వైన్స్ షాపుల లైసెన్సులకు ఇచ్చే లాభాన్ని 1% పెంచింది. మద్యం ధరల వ్యత్యాసాన్ని సవరించాలంటూ బార్ల యజమానులు ఏపీ ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు అప్పటికప్పుడు బీర్ తయారు చేసి అమ్మే మైక్రో బ్రూవరీ పాలసీ నిబంధనలను కూడా ఎక్సైజ్ శాఖ సవరించింది. మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల 5 కిలోమీటర్ల పరిధి వరకు 3 స్టార్ అంతకంటే పెద్ద హోటళ్లలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం ఫోన్ లైన్లో అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ హరీష్. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకు ప్రభుత్వం మందు బాబులకి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా కూడాను ప్రతి బాటిల్ మీద అదనంగా ఎంఆర్పీ కంటే 10 రూపాయలు పెంచుకుని ఆ వెసులుబాటును అటు బార్ల వాళ్ళకి ఇటు వైన్ షాపుల వాళ్ళకి ఇవ్వటం పట్ల మందు బాబులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా మీరు అన్నట్లుగా ఖజానానికి సుమారు 12 నుంచి 1300 కోట్ల రూపాయల వరకు కూడాను లాభం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనా సరే చిన్న సవరణతో రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల పైగా కూడా తన ఖజానానికి జమేసుకోవటం ముందు బాబులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా 99 రూపాయలకే నాణ్యమైన మందు అందిస్తామని చెప్పి మందు బాబులకి హామీ ఇచ్చింది. కేవలం ఆ 99 రూపాయలు మందు నాణ్యత లేకపోవడంతో బ్రాండెడ్ మందులకు మద్యం బాబులు అలవాటు పడిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఏదైతే క్వార్టర్, అలాగే హాఫ్, అలాగే ఫుల్ బాటిల్ సంబంధించి కూడాను 10 రూపాయలు అదనంగా వసూలు చేసే వెసులుబాటు అన్ని వైన్ షాపులకి, బార్లకు ఇస్తూ కూడాను ఎక్సైజ్ కమిషనర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మందు బాబులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ మంచి ఖుషిగా పండుగ జరుపుకున్నామని చెప్పి కూడాను అందరూ భావిస్తారు. పర్టికులర్ గా మద్యం అనేది ఈ 3 రోజులు కూడాను ఏరులై పారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికంగా ధరలు పెంచడం అనేది అటు మద్యం బాబులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో పక్కన ఏదైతే 3 స్టార్ ఫెసిలిటీస్ మున్సిపాలిటీస్ లో కూడాను బ్రవరేజెస్ అంటే బీరు మ్యానుఫ్యాక్చర్స్ చిన్నపాటి దుకాణాలు తయారు చేసుకుని అమ్ముకునే వెసులుబాటు కూడాను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అంటే ఇప్పుడు విజయవాడ అలాంటి ప్రాంతాల్లో ఉన్న ఏదైతే బీరు సంబంధించిన ఉత్పత్తి బార్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందో అది ఏకంగా పట్టణాలకు కూడాను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని, వెసులుబాటును కూడాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక మీరు అన్నట్లుగా 1% అదనంగా కూడాను ఇటు మద్యం షాపులకి అధికంగా కమిషన్ ఇచ్చే ప్రతిపాదన కూడాను ప్రభుత్వం ఆమోదించింది. గతంలో కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే మద్యం షాపులు తమకు పర్సంటేజ్ చాలట్లేదని చెప్పి కూడాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో జనవరి 1వ తారీఖున వారికి వెసులుబాటు ఇస్తూ 15% వరకు కూడా కమిషన్ పెంచుతామని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీళ్ళు 25% వరకు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి అలాగే మద్యం షాపుల్లో నిర్వహించుకున్న వాళ్ళందరూ కూడాను రాష్ట్ర ప్రభుత్వం బొలంజా అని చెప్పొచ్చు 1% అధికంగా ఇవ్వడంతో పాటు మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పొందడానికి 10 రూపాయల వరకు కూడాను వసూలు చేసే జీవోలు కూడాను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం పట్ల మద్యం బాబులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రేట్ల పెరుగుదల మీద వారు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మార్కెట్ లో చికెన్, మటన్ ధరలు ఆకాశాన్ని అంటిన పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో ఇప్పుడు మద్యం బాబులకు కూడాను రాష్ట్ర ప్రభుత్వం షాకిస్తూ 10 రూపాయలు అదనంగా బాటిల్పై పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. హరీష్. ఓకే అబ్దుల్ అలీం, అలాగే ఒకవైపు మద్యం నిషేధిస్తామంటూ ప్రభుత్వం చెప్పినప్పటికీ మద్యాన్ని నిషేధించకుండా ఇలా అధిక రేట్లు పెంచడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటంటారు?
అంటే ముందు నుంచి కూడాను కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు మద్యం సంబంధించి కూడాను మద్యం బాబులకి సాక్షాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడే హామీ ఇస్తూ వచ్చారు, నాణ్యమైన మద్యాన్ని మేము అందిస్తామని. అయితే మరో పక్కన గ్రామాల్లో పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు ఉన్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ తగ్గిస్తామని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వైన్ షాపులు అఫీషియల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ గా ఎవరైతే పాడుకున్నారో వారందరూ నిర్వహిస్తుంటే, మరి పక్కన గ్రామాల్లో విపరీతంగా కూడాను బెల్ట్ షాపులు తీరిపోయిన మహిళా సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసే ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఎక్కడికక్కడ కూడాను ఆ కూరగాయలు అమ్మినట్టుగా మద్యాన్ని బెల్ట్ షాపుల్లో విక్రయిస్తున్న పరిస్థితులు కూడాను చాలా ప్రాంతాల్లో ఉన్నట్లుగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆరోపిస్తూ దానికి సంబంధించిన వీడియోలు ఫుటేజ్లు కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కేవలం ఎక్సైజ్ నిబంధనలు ఏదైతే మార్పులు చేస్తూ కూడాను 1% అధికంగా కమిషన్ ఇస్తామని వైన్ షాప్ యజమానులకి హామీ ఇవ్వటం, అలాగే 10 రూపాయలు అదనంగా మద్యం బాబుల నుంచి వసూలు చేయటం, అంతేకాకుండా సుమారు దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. మన పక్కన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వీటిని కవర్ చేసుకోవటానికి మద్యం షాపుల్ని టార్గెట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న ఆ పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మద్యం షాపులు రద్దు చేస్తామనే ఎజెండా టీడీపీ గాని జనసేన గాని ఎక్కడ కూడాను ప్రజల్లో చెప్పలేదు. కాకపోతే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ మద్యానికి సంబంధించి 99 రూపీస్ ఏదైతే మద్యం అమ్ముతున్నారో ఆ మద్యానికి సంబంధించి ఎవరు కూడా కొనుగోలు చేయట్లేదు. అలాగే మీరు అన్నట్లుగా బెల్ట్ షాపులు సమస్య చాలా వరకు కూడా గ్రామాల్లో పట్టణాల్లో తీవ్రంగా ఉంది. దీనికి పార్టీ చెందిన నేతలే వాటిని నిర్వహించడం, స్థానికంగా వైన్ షాపుల్లో కూడా అధిక ధరలకి మద్యం అమ్మటం అనేది మనం రోజు చూస్తున్నాం. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.